ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉంటాయి కాబట్టి హనుమాన్ సినిమా చూసిన వాళ్ళు ఈ వీడియో చూడండి. మీరు చూడకపోతే చూసిన వాళ్ళకి షేర్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. సో ఆఖరిలో హనుమాన్ సినిమా క్లైమాక్స్లో విలన్ చచ్చిపోయాక కూడా ఎందుకు అంత దూరం నుంచి హనుమంతుడిని విభీషణుడు అంటే మన సముద్రకాన్ని ఎందుకు పిలిపిస్తాడు, ఎందుకు రమ్మని కోరతాడు? ఎప్పుడైతే ఇతని దగ్గర ఉన్నటువంటి ఈ గొప్ప మణి విచ్ఛిన్నం జరుగుతుందో అది జరగడం అనేది వేరే లోకాల్లో ఉండి భూమిని నాశనం చేయడానికి, అఖండ భారత్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫోర్సెస్కి అదొక మెసేజ్ ఇచ్చినట్టు, ఇది నాశనం అయిపోయింది రండి అని ఒక డ్రాగన్ కన్ను తెరిచినట్టు కూడా మనకు చూపిస్తాడు. అట్లాగే రకరకాల డ్రాగన్స్ అవన్నీ కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు చూపిస్తాడు. సో నీ రాక అనివార్యం హనుమ అని చెప్పిన వెంటనే మనకి హిమాలయాల్లోంచి హనుమంతుడు రావడం చూపిస్తాడు. నేను చెప్తుంటే కూడా నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి, అంత అద్భుతంగా తీశాడు ప్రశాంత్ వర్మ. సో ఇదంతా ఎందుకు చూపించాడు? రేపు జై హనుమాన్ కోసం చూపించాడా అంటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రశాంత్ వర్మ యొక్క థాట్ ప్రాసెస్ని వెనక నుంచి అంటే ఎండ్ గేమ్ నుంచి చెప్పుకొస్తా. ఎండ్ గేమ్ ఏం ప్లాన్ చేశాడంటే, ఇది కలికాలం కదా, సో ఇతను భారత హిందూ ఇతిహాసాలు, పురాణాలు, మైథాలజీస్ మీదే మొత్తం ఈ అన్ని స్క్రిప్ట్స్ రాసుకున్నాడు. ఇతను 12 మంది సూపర్ హీరోలు, దాదాపు 16 స్క్రిప్ట్స్ ఆల్రెడీ అతని దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. సో ఇతను ఎండ్ గేమ్ని ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాడు ఫైనల్గా. అదేంటంటే ఎండ్ గేమ్ ఇది కలికాలం కాబట్టి కల్కి వర్సెస్ కలిని చంపాలి, తద్వారా ప్రజలకు మంచి చేయాలి. కలి వచ్చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకుని ప్రజలందరినీ భూమిని నాశనం చేసి కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దామని కలి ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని కలికి అడ్డుకుంటాడు అనేది కాన్సెప్ట్. కల్కి అంటే ఇక్కడ ప్రభాస్ కల్కి కాదు, ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ప్రభాస్ కల్కి అనేది ఇంకా ఫార్వర్డ్కి చెప్తున్నారు. సో ఇట్లా కాకుండా ఇప్పుడు ఉన్న ఈ కాలమాన పరిస్థితుల్లో కల్కి వర్సెస్ కలి అయితే ఎట్లా ఉంటుంది ఎండ్ గేమ్ అనే ప్లాన్తో ప్రశాంత్ వర్మ వచ్చాడు. సో ఈ ప్రశాంత్ వర్మ ఏం చేస్తాడంటే ఎండ్ గేమ్లో కల్కి వర్సెస్ కలిలో కల్కికి తోడుగా ఇప్పుడు అవెంజర్స్ ఎండ్ గేమ్ ఏదైతే ఐడియా ఉంటే మీకు, అవెంజర్స్ ఎండ్ గేమ్లో లాస్ట్లో స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వీళ్ళందరూ కలిసి థానోస్ని ఎట్లా చంపుతారో అట్లాగే కలిని చంపే క్రమంలో ఈ సూపర్ హీరోలు అందరూ కూడా కల్కికి హెల్ప్ చేయాలి. ఈ సూపర్ హీరోలలో ఈ హనుమాన్ కావచ్చు, లేకపోతే రేపు అధీరాని ఇంకో సినిమా వస్తుంది కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళతో పాటు 7 సప్త చిరంజీవులు అంటారు. ఈ సప్త చిరంజీవులు ఎవరంటే భారత ఇతిహాసాల ప్రకారం, మైథాలజీస్ ప్రకారం, పురాణాల ప్రకారం ఈ 7 భూమి మీదే ఎన్నో సంవత్సరాల నుంచి ఉండిపోయారు. మనకు తెలియకుండా కొన్ని చోట్ల వీళ్ళు దాక్కుని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉన్నారు, ప్రజల్లో కలిసిపోయారు. అందులో ఒకడు విభీషణుడు. మనం ఆల్రెడీ ఈ సినిమాలో చూసాం, సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాడు. మిగతా వాళ్ళు హనుమంతుడు, అశ్వత్థామ, వ్యాసుడు, కృపాచార్యుడు, పరశురాముడు, మహాబలి వీళ్ళందరూ కూడా జనాల్లోనే ఉంటారు. సో వీళ్ళ నుంచి వీళ్ళ హెల్ప్తో బలాన్ని పొందినటువంటి వీళ్ళిద్దరి హెల్ప్తో ఇప్పుడు మన విభీషణుడు అట్లాగే హనుమంతుడి హెల్ప్తో హనుమంతుడి యొక్క పవర్స్ని పొందిన హనుమాన్ ఎట్లయితే ఉన్నాడో, అధీర అనే వ్యక్తి ఇంద్రుడి యొక్క పవర్స్ని పొంది, ఇంద్రుడి ద్వారా పవర్స్ని పొంది అతను ఒక సూపర్ హీరో అవుతాడు. అట్లాగే ఎగ్జాంపుల్ పరశురాముడు, మహాబలి కలిసి హెల్ప్ చేస్తే ఇంకొక సూపర్ హీరో పుట్టచ్చు. సో ఈ సప్త చిరంజీవులు వర్సెస్ వీళ్ళతో పాటు వీళ్ళ ద్వారా క్రియేట్ అయిన సూపర్ హీరోలు వీళ్ళందరూ కలిసి కల్కి వెనక నిలబడి కలిని ఎండ్ గేమ్లో ఎండ్ చేస్తారు. సో కేవలం హనుమాన్ అనేది ఒక చిన్న బిట్ మాత్రమే. దీంట్లో ఒక చిన్న బిట్కే ఇతను ఇంత గూస్ బంప్స్ తెంపించే సినిమా, ఇంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే సినిమా చేపించాడు కదా. అంత అద్భుతమైనటువంటి సినిమా తను చేయబోతున్నాను ఎండ్ గేమ్ అనే దానికే అతను మనకి క్లైమాక్స్లో ఈ రకమైనటువంటి హైని చూపించాడు. ఒక హనుమాన్, ఒక సప్త చిరంజీవి ఇంత బ్రాడ్లా వస్తే మనకి ఎంత మెంటల్ ఎక్కుద్దో చూపించాడు. సో క్లైమాక్స్లో ఇంకొకటి ఉంది, రాముడికి మాట ఇచ్చాడు హనుమంతుడు అనేటువంటిది మనం ఎక్కువగా క్లైమాక్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళ దగ్గర వింటూ ఉంటాం. జై హనుమాన్ టైటిల్ కూడా అక్కడే పడుతుంది, చేతిలో చేయి వేస్తాడు రాముడి చేతిలో హనుమంతుడు. అక్కడ ఇచ్చినటువంటి మాట ఏంటి అంటే, ఈ యొక్క యుగం వాళ్ళకు ఉన్నటువంటి ద్వాపర యుగమో అవన్నీ ఉంటాయి కదా, యుగాలన్నీ ఎండ్ అయిపోయి కలియుగం వచ్చిన తర్వాత ఈ కలియుగంలో ప్రజలతో పాటు నేను ఉంటాను, మీకు ఇస్తున్నాను ఆ మాట, ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసుకుంటాను, కేవలం అయోధ్య కాదు ఈ భూమికి ముఖ్యంగా అఖండ భారతానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా చూసుకుంటాను అనే మాటని. ఇప్పుడు ఎట్లా అయితే అవెంజర్స్ లేకపోతే మార్వెల్ వాళ్ళందరూ ఎక్కువగా యుఎస్, న్యూయార్క్ సిటీ అటే ఫోకస్ చేస్తారో, ప్రశాంత్ వర్మ అఖండ భారత్ అని ఒక ప్లేస్ని క్రియేట్ చేశాడు. అఖండ భారత్లో ఈ సౌరాష్ట్ర కావచ్చు, లేకపోతే అంజనాద్రి కావచ్చు, ఇవన్నీ కూడా ప్లేసెస్ అనమాట. సో ఈ ప్లేసెస్లో వచ్చినటువంటి సూపర్ విలన్స్ అందరినీ కూడా సర్వనాశనం చేస్తాను, నేను భూమి మీదే ఉంటాను, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రజలతో నిలబడతాను, వేరే
విలన్స్ వేరే గ్రహానికి సంబంధించిన వాళ్ళో లేకపోతే కలికి సంబంధించిన వాళ్ళో వచ్చి ఇదంతా నాశనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఉంటాను అంటూ తన గురువు తనకు చాలా ఇష్టమైనటువంటి తన స్వామి రాముడికి అక్కడే మాటిస్తాడు హనుమంతుడు. అదే మాట ఇవ్వడం, అదే క్లైమాక్స్, అక్కడితో సినిమా ఎండ్ అవుతుంది. సో హనుమంతుడు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆ మణి ఏదైతే ఉందో అది డెస్ట్రాయ్ అవ్వడం అనేది మిగతా లోకాల వాళ్ళకు ఒక మెసేజ్ లాగా వెళ్తుంది. ఇక భూమి మీద లేదా అఖండ భారత్ మీద యుద్ధాన్ని ప్రకటించడానికి వాళ్ళు రావచ్చు అనే దానికి వీలుగా తెలియజేస్తుంది. ఇక్కడ వరకు సినిమాని ఆపి నెక్స్ట్ ఇక మిగతా సూపర్ హీరోస్ని చూపించడం స్టార్ట్ చేస్తారు. అందులో ఒక ఫీమేల్ క్యారెక్టర్ కూడా ఉందని తెలుస్తుంది. ఆ ఫీమేల్ క్యారెక్టర్ కూడా ఒక సూపర్ హీరో చూపించబోతున్నాడని తెలుస్తుంది ప్రశాంత్ వర్మ. సో వీళ్ళందరూ కలిసి కల్కి వెనక నిలబడి కలితో పోరాటం చేసి ఎండ్ చేస్తే అది ఎండ్ గేమ్. సో ఇంత గొప్ప ప్లాన్ని వేసుకున్నాడు ప్రశాంత్ వర్మ, ఇంత గొప్ప థాట్ ప్రాసెస్తో వెళ్తున్నాడు ప్రశాంత్ వర్మ. సో ఇతనేమి చిన్న శాంపుల్ని చూపించాడు మనకి. ఇదేమి హై థింగ్ కాదు, బాహుబలి రేంజ్లో లేదు కదా అని కొంతమంది అంటూ ఉండొచ్చు, కానీ బాహుబలికి కొన్ని వందల రేట్లో చూపించే ప్రయత్నం చేయబోతాడు ఎండ్ గేమ్లో. సో ఈలోపు రాజమౌళి కూడా బాహుబలికి వెయ్యి రేట్లు చూపించవచ్చు మహాభారతం తీసి, అంతా డిఫరెంట్ టాపిక్. బట్ చెప్తున్నా, బాహుబలి మనకు బేసిక్ ఒక కొలమానం కదా, మనం దాన్ని ఒక రెఫరెన్స్గా తీసుకుంటాం కాబట్టి చెప్తున్నా. సో ప్రశాంత్ వర్మ క్లైమాక్స్లో చెప్పదలుచుకుంది ఏంటంటే తాను ఎంతో పెద్ద సినిమాటిక్ యూనివర్స్ తీయబోతుందని. స్టార్టింగ్లో కూడా మనకు పీసీవీయూ అని పడుతుంది, పీవీసీయూ అని పడుతుంది, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. అంటే ఈ సినిమాటిక్ యూనివర్స్లో రకరకాల పాత్రలు పురుడు పోసుకుంటాయి, వీళ్ళ సూపర్ హీరోలు ఉంటారు, మళ్ళీ ఈ రెండు సూపర్ హీరోల మధ్య కూడా యుద్ధాలు జరగవచ్చు. ఇప్పుడు మనం మార్వెల్ సినిమాలు చూస్తే క్యాప్టెన్ అమెరికా వర్సెస్ ఐరన్ మ్యాన్ కూడా గొడవలు జరుగుతుంటాయి, అట్లాంటివి కూడా క్రియేట్ చేయవచ్చు. సో రకరకాల వండర్స్ని క్రియేట్ చేయడానికి ప్రశాంత్ వర్మ సిద్ధంగా ఉండడం అర్థమవుతుంది. ఇంకా మంచి బడ్జెట్ ఇస్తే కేవలం 25 కోట్ల 22 కోట్ల బడ్జెట్లో తీసి 25 కోట్లు సినిమాని అమ్మి 26 కోట్ల ప్రాఫిట్ని, అంటే 26 కోట్ల బ్రేక్ ఈవెన్ని రెండో రోజే 48 గంటల్లో సాధించాడు ప్రశాంత్ వర్మ. సో ప్రశాంత్ సాధించిన దాన్ని మెచ్చుకోవాలని మీరు నిజంగా అనుకుంటే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. పొరపాటును కూడా మిస్ అవ్వకండి. ఈ క్లైమాక్స్ అర్థం కాని వాళ్ళకి వీడియో చూస్తే అర్థమవుతుంది. అట్లాగే హనుమాన్ చూడని వాళ్ళకి షేర్ చేయకండి, చూసిన వాళ్ళకి మాత్రం వీడియో పంపండి. మీరు చూడకపోతే కనుక చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించండి. బట్ వీడియో డెఫినెట్లీ షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. హనుమాన్ క్లైమాక్స్ అర్థమైతేనే రానున్న నెక్స్ట్ సినిమాలు జై హనుమాన్ కావచ్చు, ఈ యూనివర్స్లో వచ్చే వేరే సినిమాలు కూడా ఈజీగా అర్థం అవుతుంది అనుకుంటుంది. సో క్లైమాక్స్ విషయంలో ఎవరికైనా డౌట్ ఉంటే దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి లేదా వాళ్ళకి షేర్ చేయండి.